ఇంజనీరింగ్ సీట్ల కౌన్సిలింగ్ లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం నాయకులు. గర్ల్స్ కోటా సీట్లను బాయ్స్ కు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు వేముల రామకృష్ణ. వేలాది మంది అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు కాకపోవడంతో యాజమాన్యాలు అందిన కాడికి దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిని, విద్యాశాఖ మంత్రిని, విద్యార్థుల ఐక్యత. టీజీ వెబ్సైట్ ద్వారా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చేపడతా ఉన్నారు. ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో అనేకమైన అవకతవకలు జరిగాయి, అనేకమైన తారుమారు జరిగాయి. అమ్మాయిలకు కేటాయించిన సీట్లు రిజర్వ్డ్ సీట్లలో అబ్బాయిలకు ఎట్లా ఇస్తారని చెప్పి కూడా ఈ కన్వీనర్ని ప్రశ్నిస్తా ఉన్నాం, ఎంసెట్ కన్వీనర్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి దీనికి సమాధానం చెప్పాల్సిందిగా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యాపైన పర్యవేక్షణ లేదు, అమ్మాయిలకు ఒక రిజర్వేషన్ కేటగిరీ పాటించడం లేదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. అమ్మాయిల సీట్లు అబ్బాయిలకి, మరి వేరే వాళ్ళ సీట్లు వేరే వాళ్ళకి అడ్డగోలుగా సంతలో సరుకులాగా కేటాయిస్తా ఉన్నారు. ఒక సంతలో సరుకుకైనా ఒక రేటు ఉంటది, కానీ విద్యకి ఒక రేటు లేదు. ఇక్కడ ఎన్నో ఆశలతోటి ఎన్నో ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఎంసెట్కి అప్లై చేసుకొని మరి దానికి ర్యాంకులు తెచ్చుకొని మరి ఇక్కడ సీట్లు తెచ్చుకుంటే రిజర్వేషన్కి గండి కొడుతున్న హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. ఎందుకంటే విద్య ద్వారానే ఈ సమాజం యొక్క రూపురేఖలు మార్చగలం అని చెప్పి అనేకమైన అంటా ఉంటారు. కానీ ఇదేనా ఒక అమ్మాయిలకు కేటాయించిన సీట్లు అబ్బాయిలకు కేటాయించుకుంటా, బీసీలకు రావాల్సిన సీట్లు మరి వేరే రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చుకుంటా మరి ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం.